ఈ కష్టం పగాడికి కూడా రాకూడదురా బాబు అనే సిచ్యువేషన్ ప్రతి ఒక్కరి లైఫ్లో వస్తుంది. మీ లైఫ్లో అలాంటి సిచ్యువేషన్ అంటే ఏం చెప్తారు? ప్రేమ ఎంత మధురం. ప్రేమ ఎంత మధురం. అంటే మనం ప్రొడ్యూసర్గా ఉన్నంత వరకు ఓకే అండి. ప్రొడ్యూసర్గా ఉండి అదే సెట్లు యాక్టర్గా ఉన్నారనుకో దానంత టార్చర్ మీరు చెప్పినట్టు పగలు కూడా ఈ నరకం రాకూడదు అనేది ఉంటుంది. నేను అది ఆ ప్రేమ ఎంత మధురంలో కొన్ని సంవత్సరాల పాటు కదా. అంటే ఎలా అయిపోయిందంటే ఒక టైంలో అందరూ ఒక సైడ్ అండి. నా లొకేషన్లో నేను ప్రొడ్యూసర్ని, నేను ఆర్టిస్ట్ని, నేను ఒక్కరిని ఒక సైడ్. ఎలా ఉంటుంది ఆ సిచ్యువేషన్? ఎందుకలా అంటే తెలీదు. ఎందుకంటే దాన్ని ఆ సెట్ని ఇంతకలా పొల్యూట్ చేసేసారో ఇంకోటి ఏంటో తెలియదు. కానీ టోటల్ అక్కడ ఒక నెగిటివిటీని క్రియేట్ చేసేసి ఒక తెలియని సెపరేషన్ని ఒక డీవియేషన్ క్రియేట్ చేసేసి శ్రీరామ్ అంటే ఒక దుర్మార్గుడు అనేట్టుగా క్రియేట్ చేసేసారు. అంటే నాకు మీకు ఇందాక చెప్పాను కదా పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతే ఇదైనప్పుడు, అలాగే నేను ఆ టైంలో బాధపడి నేను ఈ ఒక ఆర్టిస్ట్ చెప్పి అది చూస్తే మీకు అర్థమైపోతుంది పెయిన్. నేను ఒక చక్రం పట్టుకుని అదే అర్థమైంది అభిమన్యుడిలాగా యుద్ధం చేస్తున్నాను. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ వీళ్ళందరూ కూడా బాణాలు వేస్తున్నారు ప్రొడ్యూసర్ మీద. అంటే నా బాధ అనేది అది. మీకంటే ఆ పగోడు కూడా రాకూడదు అన్నప్పుడు ఆ బొమ్మ వేయించి నేను ఇన్స్టాలో పోస్ట్ చేశాను. అంత పెయిన్ అనిపించాను ఆ టైంలో. అంటే ఎలా అయిపోద్ది అంటే మీ ఇంట్లో మిమ్మల్ని నువ్వెవడెవరు ఇక్కడ అంటే అంటే ఎందుకు తెలియదు సార్. నాకు ఈ రోజుకి నాకు క్లారిటీ లేదు. అందరూ బాగుండేవారు, అంతా బాగుండేది. అంటే నాకు ఎన్నో సంవత్సరాలతో ఫ్రెండ్షిప్ ఉన్న మనుషులు కానీ అందరూ ఒక సైడ్ అయిపోయారు. సరే పోనీ ఎవరైనా రే శ్రీరామ్ నువ్వు ఇది తప్పు చేస్తున్నావు, ఇది కరెక్ట్ కాదు, దీనివల్ల ఇలా జరుగుతుంది కూడా ఎవరు చెప్పలేదు సార్. నేను లొకేషన్కి వస్తే ఈడెందుకు వచ్చాడు లొకేషన్కి అన్నట్టు చూసేవారు. ఏదైనా ఒక క్యారెక్టర్ వస్తే ఈ క్యారెక్టర్ వస్తే మేము పని చేయం, వీళ్ళతో మేము పని చేయం, ఇట్లా అయిపోయింది. రేపు నన్ను కూడా తీసేస్తారా అర్థం కాలేదు. అంత ముందు వరకు అందరం కూర్చుని ఫోన్ చేసేవాళ్ళం. నేను మన క్లబ్ నుంచి ఫిలిం నగర్లో షూటింగ్, నేను క్లబ్ నుంచి ఫుడ్ తెప్పించి మొత్తం అందరిని కూర్చోబెట్టి నేను నాకు ఎందుకంటే ఒక్కడనే తినాలనిపించదు ఇప్పుడు బేసిక్గా. సో అది కూడా నా లైఫ్లో నేను ఇప్పుడు ఒక్కడనే తినడానికి ఇష్టపడుతున్నాను. అది కూడా నాకు అంటే టాట్ మీ లాట్ అండి. అది ఒక్క ఓల్డ్ చెప్పలేము మనం ఎందుకు ఏంటి అనేది తెలియదు. కానీ బట్ అక్కడ నాకు అంటే లైఫ్లో నేను నేర్చుకోవాల్సినవన్నీ నేర్చేసుకున్నాను.